హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనకి తెలియకుండానే ప్రతిరోజు టైం ట్రావెల్ చేస్తున్నామంటే మీరు నమ్ముతారా? నమ్మశక్యంగా ఉండకపోవచ్చు, బట్ ది ఎండ్ ఆఫ్ ది వీడియోకి మీరు ఖచ్చితంగా నమ్ముతారు. సో మీరు ఇప్పుడు ఆకాశం చూస్తున్నారా? ఒక్క నిమిషం. మీకు కనిపిస్తున్న ఆ చంద్రుడు, ఆ సూర్యుడు, ఆ నక్షత్రాలు ఇవన్నీ ప్రజెంట్లో ఉండి చూస్తున్నామని అనుకుంటున్నారా? కానీ కాదు, అవన్నీ కూడా పాస్ట్లో ఉన్నాయి. అవును, మనం నైట్ స్కైని చూస్తున్న ప్రతిసారి మనం ఒక రకంగా టైం ట్రావెల్ చేస్తున్నాం. కానీ ఎలా? ఆకాశం ఎలా పాస్ట్ అవుతుంది? సో ఈ ప్రశ్నకి సమాధానం ఈ వీడియోని ఎండ్ వరకు చూస్తే మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. సో ఇంకా ఎందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్ అవర్ టుడేస్ టాపిక్. ఓకే, ఇదంతా కూడా ఇమాజినేషన్ అయితే అస్సలు కాదు. ఇది ఒక సైన్స్లో చాలా బ్యూటిఫుల్ కాన్సెప్ట్స్లో ఒకటనమాట. దీనికి సింపుల్ రీజన్ ఏంటి అంటే, లైట్కి స్పీడ్ ఉంటుందన్న విషయం మనందరికీ తెలిసినదే. అంటే దీని మీనింగ్ ఏంటి? లైట్ ఇన్స్టెంట్గా ట్రావెల్ అవ్వదు అని అర్థం. లైట్ కొంచెం డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి అంటే ఎంతో కొంత టైం అయితే తీసుకుంటూ ఉంటుంది. అందుకే మనం చూస్తున్న ప్రతి ఆబ్జెక్ట్ దాని లైట్ మన దగ్గరికి వచ్చిన టైం ప్రకారం కనిపిస్తూ ఉంటుంది. సరే, దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, సో దట్ ఇది మీకు చాలా ఈజీగా అర్థమైపోతుంది. మీరు ఒక టార్చ్ లైట్ తీసుకుని దూరంగా ఉన్న గోడ మీద టార్చ్ వేశారనుకుందాం. అంటే మీ టార్చ్ లైట్ నుంచి వచ్చిన ఆ లైట్ ఏదైతే ఉందో అది ట్రావెల్ అయ్యి ఆ గోడ మీద పడాలి. కానీ ఎర్త్లో డిస్టెన్సెస్ అనేవి చాలా స్మాల్గా ఉంటాయి కాబట్టి అది మనకి డిలే అనిపించదు. ఏదో టార్చ్ వేయగానే లైట్ వెళ్ళి గోడ మీద పడుతున్నట్టు అనిపిస్తుంది. బట్ అది నానో సెకండ్స్ ఆఫ్ టైం అయితే తీసుకుంటుంది రీచ్ అవ్వటానికి. కానీ స్పేస్లో మాత్రం ఊహించలేనంత దూరం ఉంటాయి. కాబట్టి స్పేస్లో దూరాన్ని లైట్ ఇయర్స్లో కొలుస్తాము. లైట్ అనేది జస్ట్ 1 సెకండ్లో అరౌండ్ 3 lakh kilometers వరకు ట్రావెల్ చేస్తుంది. సో స్పేస్లో స్టార్స్ అనేవి చాలా దూరంగా ఉంటాయి కాబట్టి మనం ఇమీడియట్ ప్రెజెంట్ని ఎప్పటికీ చూడలేమన్నమాట. మన డైలీలో జరిగే ఎగ్జాంపుల్స్ చెప్పాలి అంటే మూన్, చంద్రుడి నుంచి లైట్ రేస్ అనేవి ఎర్త్కి రావడానికి అప్రాక్సిమేట్ 1.3 seconds అయితే టైం పడుతుంది. నెక్స్ట్ సన్. సో సూర్యుడి దగ్గర నుంచి వచ్చే ఆ కాంతి మన భూమిని అరౌండ్ 8 minutes తర్వాత రీచ్ అవుతుంది. అంటే మనం చంద్రుడిని 1.3 seconds తర్వాత చూస్తామన్నమాట. అంటే సూర్యుడిని 8 నిమిషాలకు ముందు సూర్యుడు ఎలా అయితే ఉండేవాడో ఇప్పుడు మనం ప్రజెంట్లో చూస్తున్నామన్నమాట. దీనికి అర్థం ఒకవేళ సూర్యుడు పేలిపోయినా సరే మనకి 8 నిమిషాల తర్వాత మాత్రమే తెలుస్తుంది. సరే, ఇప్పుడు నక్షత్రాల దగ్గరికి వద్దాం. కొన్ని నక్షత్రాలు 100 సంవత్సరాలు, కొన్ని 1000 సంవత్సరాలు, కొన్ని లక్షల సంవత్సరాల దూరం ఉంటాయి. అంటే ఒక స్టార్ ఎర్త్ నుంచి 500 సంవత్సరాల దూరం ఉంది అని అనుకుంటే మీరు ఇప్పుడు చూస్తున్న ఆ స్టార్ ఇమేజ్ అనేది 500 సంవత్సరాల క్రితం అనమాట. అసలు అప్పుడు ఎర్త్లో ఏం జరుగుతూ ఉంటుందంటారు? హిస్టరీ చేంజ్ అయిపోతూ ఉంటుంది. సివిలైజేషన్స్ వచ్చాయి, కానీ ఆ లైట్ ఇప్పుడు మన కళ్ళకి చేరింది. అంటే ఎంత దూరం ఉంటే అంత టైం పడుతుంది చేరడానికి. స్టార్స్తో అయిపోలా, మరి గ్యాలక్సీ సంగతి ఏంటి? అవి కొన్ని బిలియన్స్ ఆఫ్ లైట్ ఇయర్స్ దూరంలో ఉంటాయి. అంటే మనం వాటిని చూస్తున్నప్పుడు యూనివర్స్ చాలా స్టార్టింగ్లో ఉన్న రోజుల్ని చూస్తున్నాం అనమాట. సైంటిస్టులు పవర్ఫుల్ టెలిస్కోప్ని యూజ్ చేసి యూనివర్స్ బిగినింగ్కి దగ్గరగా సీన్స్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. టెలిస్కోప్ అంటే ఒక కెమెరా కాదు, అది ఒక టైం మిషన్ లాంటిది. దీనికి అర్థం ఏమిటి అంటే, మీరు ఎంతైతే దూరం చూస్తారో అంత పాస్ట్లోకి వెళ్ళి చూస్తున్నారనమాట. నెక్స్ట్ టైం నైట్ స్కైని చూస్తున్నప్పుడు ఒక విషయం గుర్తుంచుకోండి, మీరు జస్ట్ స్టార్స్ని చూడటం లేదు, మీరు గతాన్ని చూస్తున్నారని. కొన్ని లైట్స్ మీరు పుట్టక ముందు జర్నీ స్టార్ట్ చేసి ఉంటాయి. కొన్ని స్టార్స్ అక్కడ ఉండకపోవచ్చు, కానీ వాళ్ళ లైట్ ఇంకా ట్రావెల్ చేస్తూ ఉంటుంది. సో యూనివర్స్ ఎప్పటికీ మనకి ప్రజెంట్ చూపించదు, ఓన్లీ పాస్ట్ని మాత్రమే చూపిస్తూ ఉంటుంది. ఓకే గాయ్స్, ఈ స్పేస్ ఫ్యాక్ట్ మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. అలాగే ఇంకా ఎలాంటి స్పేస్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, గుడ్ బై.